నువ్వు నన్ను వెంబడించు, నేను చెప్పే ఆ మార్గంలో నడువు, నేను నిన్ను విస్తరింపచేస్తాను. నువ్వు విస్తరించాలి. దేవుడు ఒక వ్యక్తిని వేరు చేశాడు అనంటే, దేవుడు ఒక వ్యక్తిని ఏరికోడి పిలిచాడు అనంటే, దేవుడు ఒక వ్యక్తి మీద ఆయన దృష్టి నిలిపాడు అనంటే, ఆయన వానిని ఏం చేస్తాడు? మొట్టమొదటిగా విస్తరింపచేస్తాడు. నిన్ను ఒంటరిగా పిలిచాను కనుక ఒంటరిగానే ఉంచిపెట్టను. నువ్వు ఏకాకిగా వచ్చావు కనుక అలాగే నీ జీవితాన్ని, అలాగే నేను ప్రభువుని నమ్ముకొని ఇది కోల్పోయాను, నేను ప్రభువుని నమ్ముకొని ఇంత కోల్పోయాను, నేను ప్రభువుని నమ్ముకొని ఇలా అయిపోయాను అనే మాట నీ నోట రాకుండా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నీవు 10 మందికి సాక్షిగా నిలిచేటట్లే ప్రభు చేస్తాడు. నీవు ప్రభుకి సాక్షిగా పత్రికగా ఉండేటట్లు ఏ ప్రజల మధ్య నుంచి నువ్వు పిలువబడ్డావో, ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డావో ఆ ప్రజలు నిన్ను చూచి నీలో దేవుని యొక్క దీవెనలు గుర్తించేటట్లు ప్రభు చేస్తాడు.